హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ క్రిషి వ్లాగ్స్. ఈరోజైతే మనం మన ఛానల్లో బ్రెడ్ రోస్ట్ ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. 4 ఎగ్స్కి 4 బ్రెడ్ రోస్ట్ అయితే అవుతుంది. మనకి ఎన్ని బ్రెడ్ రోస్ట్ కావాలో అన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలి. 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను నేను. 4 ఎగ్స్కి 1 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ వేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారప్పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. పెప్పర్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇలా బాగా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక బ్రెడ్ అయితే వేసుకొని ఇలా డిప్ అయితే చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, అది ఆప్షనల్, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ రోస్ట్ అయితే మనం ఏదైతే డిప్ చేసుకున్నామో అదైతే ప్యాన్ మీద వేసుకొని 2 సైడ్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా రోస్ట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేస్తే క్రిస్పీగా టేస్టీగా బాగా ఉంటుంది. హై ఫ్లేమ్లో అయితే లోపలంతా కొంచెం సాఫ్ట్గా అలానే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో అయితే క్రిస్పీగా ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా రోస్ట్ చేసుకోండి. దీన్ని సాస్తో అయినా తినచ్చు, నార్మల్గా అయినా తినచ్చు. పిల్లల లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇది పిన్న 10 మినిట్స్లో అయిపోతుంది. ఇలా మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే ట్యూన్ విత్ అవర్ ఛానల్. ఓకే, బాయ్ గైస్.